ప్రైజ్ లార్డ్. దేవుని శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభు పేరట మీ అందరికీ శుభాభివందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. లూకాసు సువార్త 17వ అధ్యాయము 17వ వచనము. అందుకు యేసు 10 మంది శుద్ధులైరి కారా, ఆ 90 ఎక్కడా? ప్రియమైన వల్లరా, ఈ వృత్తాంతం మనకు తెలుసు. 10 మంది కుష్ఠరోగులు. మరి 10 మంది కుష్ఠరోగులు ఆయనకి ఎదురుగా వచ్చి దూరముగా నిలిచి, ప్రభువా మమ్మల్ని కరుణించు అని కేకలు వేస్తారు. మరి కేకలు వేసినప్పుడు, ప్రభు మీరు వెళ్ళండి, మీ యాజకులకి కనపరుచుకోండి అని వారికి సెలవిస్తాడు. వాళ్ళు వెళుచుండగానే ఆ 10 మంది శుద్ధులుగా మారతారు. అంటే ఆ కుష్ఠరోగు నుంచి వారు శుద్ధులుగా మార్చబడతారు. వారిలో ఒకళ్ళు చక్కగా ఒకరికొకళ్ళు స్వస్థత కలిగిందని ఎంతో సంతోషంతో ఎంతో ఆనందంగా ఉంటారు. కానీ ఆ ఆనందాన్ని ప్రభువుతో పంచుకోవటానికి, ప్రభువుకు కృతజ్ఞత చెల్లించడానికి ఒక్కడ మాత్రమే వస్తాడండి. మరి గొప్ప శబ్దంతో ఆ ఒక్క వ్యక్తి మాత్రమే దేవుని మహిమపరిచి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాడు. అప్పుడు యేసుక్రీస్తు వారు 10 మంది శుద్ధులవలేదా, మిగిలిన ఆ 9 మంది ఎక్కడా అని అడుగుతున్నాడు. ప్రియమైన వల్ల, ఎందుకంటే ఆ అన్యుడు తప్ప మరి ఎవ్వరూ కూడా దేవుణ్ణి మహిమపరచడానికి రాలేదండి. ఆ అన్యుడు తప్ప ఎవ్వరు కూడా మహిమపరచడానికి రాలేదు. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. చూడండి, కుటుంబంలో చాలామంది ప్రభువుని ఎరగకపో ఉండొచ్చు, ప్రభువుని ఎరిగి ఉండొచ్చు. ఒక్కొక్కసారి దేవుడు నీ ఇంట్లో అందరినీ బాగు చేయొచ్చు. నీ కుటుంబాన్ని దేవుడు నీకు ఇచ్చాడు. 10 మంది కలిగిన కుటుంబం ఉన్నారు. 6, 7, 8, 4, 3 ఇలా ఉంటూనే ఉన్నారు 5గురుగా. కానీ దేవుడు నీ మిగిలిన కుటుంబం ఎక్కడా అన్నప్పుడు సమాధానం చెప్పాలండి దానికి. ఇక్కడ ఈ 10 మంది ఒకే కుటుంబం కాకపోవచ్చు. ఈ 10 మంది ఎవరికి వారే అయి ఉండొచ్చు. ప్రియమైన వాళ్ళరా, అయినా అందరినీ ప్రభు అడిగాడు 9 మంది ఎక్కడా అని. అలాగే ఇంట్లో ఎవరైతే రక్షణ పొందుకున్నారో, ఎవరైతే ప్రభువుని విశ్వసించారో వారందరినీ కూడా ప్రియమైన వాళ్ళరా ప్రభువు కానొక రోజు అడుగుతాడు, నీ కుటుంబం ఎక్కడుంది అని. ఎందుకంటే ఆనాడు ఆదాముని పిలిచి ఏదైనా తోటలో నువ్వు ఎక్కడున్నావు అని అడగలేదా? అలాగే నీ కుటుంబం ఎక్కడా అని ఖచ్చితంగా అడుగుతాడండి. ఏముందిలే, నేను ఒక్కడనే మందిరానికి వస్తే సరిపోయిందిలే, నేను ఒక్కడనే దేవుణ్ణి ఆరాధించుకుంటే సరిపోయిందిలే అని అనుకుంటున్నావేమో. ఖచ్చితంగా దేవుడు అడుగుతాడు. అడిగినప్పుడు సమాధానం చెప్పాలి. మనం ఏదన్నా ఎక్కడన్నా బంధువులు ఇళ్ళకెళ్ళినప్పుడు ఇంట్లో వాళ్ళందరూ బాగున్నారా, మిగిలిన వాళ్ళు ఎందుకు రాలేదు అని ఎలా పలకరిస్తున్నారో అలాగే దేవుడు కూడా ఖచ్చితంగా అడుగుతాడండి, నీ కుటుంబం ఎక్కడా అని. దానికి సమాధానం చెప్పాలి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.